తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఒక వార్త నిన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో చెప్పిండు. రేవంత్ సీఎం కావడానికి నేనే కారణం, ప్రశ్నిస్తున్నాననే నాపై సస్పెన్షన్, కాంగ్రెస్ను ఖతం చేసే పనిలో ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోడీతో దోస్తీ, అందుకే 2028లో బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పోరాటం, మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి అంటూ తన వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రశ్నిస్తున్నాననే తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. తనకు పంపిన సస్పెండ్ కాపీ ఫ్రేమ్ కట్టించుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ప్రధాని మోదీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తాం, నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదు అని ఘాటుగా వ్యాఖ్యానించారంటూ తీన్మార్ మల్లన్న గురించి. ఓకే, ఇక ఈ ముచ్చటకు వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ క్యాబినెట్ మంత్రులంతా రేవంత్ రెడ్డి మాట వింటలేరు. అది నేను చెప్పుడు కాదు, గతంలో చాలాసార్లు చెప్పినా ఇప్పుడు మొన్న డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఆయన నోట్లకించి అన్నాడు కూడా. ఏమని, నాకు కూడా అసంతృప్తి ఉన్నది, నాకు కూడా అర్థమైతలేదు, నాకు కూడా నేను పొద్దుగాలాడితే రాత్రి తెస్తుర్రు, ఇప్పుడు ఆడితే అప్పుడు చేస్తుర్రు అని చెప్పి ఆయన ఉన్న వ్యతిరేకతని చెప్పేసాడు. ఏమని, ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకతని చెప్పకనే చెప్పిండు. ఇక దీంతో పాటు పనులు ముందరికి సాగుతలేవు. ఏ పథకాలు అయితే చెప్పినరో ఈ పథకాలు ముందరికి పడతలేవు, ఏది కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. రైతు రుణమాఫీ కంప్లీట్ చేయలేకపోయారు, రైతు భరోసా ఇంకా 3 ఎకరాలు దాటి పడలేదు. దాంతోపాటు ఇంకా చేస్తా అన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ముఖ్యమైన అస్త్రం ఏంటిది? రాష్ట్రంలో ప్రజలని డైవర్ట్ చేసి పడేసేయాలి. అంటే ఏదో ఒక వాదంతో, ఏదో ఒక సబ్జెక్టుతోని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ సబ్జెక్టు మీదకి వెళ్ళి పక్క సబ్జెక్టు మీదకి తీసుకుపోవాలి. ఎట్లా అంటే ఇక్కడ తీన్మార్ మల్లన్న రూపంలో ఏం చేస్తున్నారంటే, ఇది బీసీలకు వ్యతిరేకము కాదు నేను చెప్పే మాట. అట్లా అని చెప్పి అయ్యో మరి బీసీలకు రాజ్యాధికారం రావద్దంటే పక్కా కావాలి అంటే మేమెంతో మాకంతా అన్నది నిజం చేయాలి, అండ్ మేము సగం మాకు సగం అన్నది నిజం కావాలి. దీంట్లో నేను ముమ్మాటికి 100% అంగీకరిస్తాను. కానీ ఇక్కడ బయట ప్రజలలో ఉన్నటువంటి ఒక వాదన చెప్తున్నా నేను మీకు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ పథకాలన్నీ చేయలేని పరిస్థితులల్లో తీన్మార్ మల్లన్న రూపంలో ఈ రాష్ట్రంలో ఒక కొత్త వాదాన్ని బయటకు తీసుకొచ్చేసి, ఇది మళ్ళా పబ్లిక్ అనుకుంటుంది చెప్తున్నా, తర్వాత నా ఒపీనియన్ చెప్తా నేను, బట్ పబ్లిక్ అనుకుంటుంది చెప్తా. తీన్మార్ మల్లన్న రూపంలో బయటకు తీసుకొచ్చేసి యాక్చువల్గా ఈ రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు మల్లన్న. రేవంత్ రెడ్డికి ఈయన ఆప్తుడు, ఈయనకు రేవంత్ రెడ్డి ఆప్తుడు. ఈయన అధికారంలోకి రావడానికి ఈయన సపోర్ట్ చేసిండు, ఈయన ఎమ్మెల్సీ కావడానికి ఈయన సపోర్ట్ చేసిండు. ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మధ్యలో ఇలా కోళ్ళు అడ్డం పడుతున్నారు, అంటే క్యాబినెట్ మినిస్టర్స్ అడ్డం పడుతున్నారు. అంటే ఇటు రేవంత్ రెడ్డిని పని చేసుకొని ఇస్తలేరు, ఇటు మల్లన్నను పని చేసుకొని ఇస్తలేరు. అంటే ఇలా కంట్లో నలుసు లెక్క తయారయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోతే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి పోతుంది వీళ్ళ వల్ల. ఒకవేళ వీళ్ళు తలుచుకుంటే అందరు కలిసి నేను దింపేయగలుగుతారు. వీళ్ళని తిట్టిపియాలంటే, లేదా వీళ్ళ మీదకి ఒక ఆయన్ని ఎగదోయాలంటే ఒక వాదం ఎత్తుకోవాలి. ఏదో ఒక రకంగా వీళ్ళందరినీ డైలమాలో పడేయాలి, వీళ్ళని ఆపగలగాలి, వీళ్ళని కొంత నిలువరించగలగాలి. ఈ శక్తి ఎవరికి ఉన్నది, దీంతో ఎవరితోనైతే ఈ పని స్మూత్గా జరుగుతుంది, ఏం చేస్తే ఇదంతా కూడా ముందరపడుతుందని చేసి అత్యంత గోప్యంగా వీళ్ళు ఒక స్కెచ్ చేసారని చెప్పి పబ్లిక్ అనుకుంటా ఉన్నారు. అదే బీసీ వాదం. యాక్చువల్గా దీన్ని నేను తప్పు పట్టట్లేదు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పక్కాగా బీసీ వాదం ఉండాల్సిందే. గతంలో కూడా చాలామంది కష్టపడ్డారు. తీన్మార్ మల్లన్నే మొదలు కాదు, తుది కాదు. ఆయన ఏమి ఫస్ట్ మొదలు పెట్టినోడు కాదు, చివరిదాకా ఆయన ఉండేటోడు కాదు. మధ్యలో వచ్చిండు, మధ్యలో పోతాడు. అట్లా చాలామంది మహామహులే వచ్చిర్రు, హేమీలు చేసిర్రు, బీసీల కోసం కొట్లాడారు, అయిపోయింది. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉండేటోళ్ళు ఉంటారు, కొట్లాడేటోళ్ళు. కానీ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న కలిసి ఈ పథకాలు చేయలేని పరిస్థితులలో క్యాబినెట్ మినిస్టర్స్ నుంచి ఉన్నటువంటి ఆ థ్రెట్ వల్ల, ఆ ప్రమాదం ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవడానికి ప్రజలని ఫస్ట్ డైవర్ట్ చేసేయాలి. పబ్లిక్ ఇవి అడగద్దు. ఇక ఫస్ట్
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు ఇగో దీంట్లో పడాలి. దీంట్లో పడాలి. దీంట్లో పడ్డారు అనుకో ఇక మనకి ఇళ్ళనే ఉంటుంది కొట్లాట. ఇక పంచాయతీ ఎంతసేపు ఇప్పుడు ఏమన్నా కానీ మళ్ళీసారికి మేమే ఇప్పుడు మాకేం రాకుండా సరే ఇలా ఎండినా సరే ఇలా ఆకలితో ఎండినా సరే మాకు అప్పటికి బిర్యానీ కావాలి. ఇగో ఇంట్లో ఉంటుంది. ఇక అసలు ముచ్చట ఇగో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇలా కడుపు కాలినా సరే మాకు అప్పటికి మాత్రం బిర్యానీ కావాలని చెప్తారు చూడు. అట్లా ఇలా బీసీలంతా సమాజంలో ఉన్న అత్యధిక శాతం అంతా ఇలా కొట్టుమిట్టాడాలి తప్ప ఇంకొక దాంట్లో కాదు. ఇగో ఇది బయట చర్చ నడుస్తుంది. ఇది అందుకోసమే తీన్మార్ మల్లన్నని ఉపయోగించుకుంటూ బయట పెట్టినట్టు పెట్టి నువ్వు నన్ను తిట్టు నేను తిడతా, నేను తిట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయి, అంతే. అర్థమైంది కదా? నేను తిట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయి. ఇక దీన్ని పట్టుకొని పబ్లిక్ ఆగమైపోవాలి. అరే ఈయన తిడుతుండా ఈయన తిడుతుండా. నేను చూసారు కదా మల్లన్న రేవంత్ రెడ్డిని తిట్టిని చూసారు. తిట్టడం అంటే ఆల్మోస్ట్ ఇక బాగానే మాట్లాడాడు. అదే రేవంత్ రెడ్డి రేపు మల్లన్నని కూడా అంటాడు, సస్పెన్షన్ కూడా చేపించిండు ఆయన్ని అని అంటున్నారు. సో ఇంత నడుస్తున్నప్పుడు ప్రజలని ఈ పబ్లిక్ని కొద్దిసేపు పక్కదారి అంటే డైవర్ట్ చేసి ఇటు పక్క ఆలోచన చేయకుండా ఇవన్నీ పక్కదారి పట్టేటట్టుగా ప్రయత్నం చేసి ఫైనల్గా ఒక పెద్ద స్కెచ్ నడుస్తూ ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ఇదే తీన్మార్ మల్లన్న మరి గతంలో బీసీ వాదం ఉన్నదా? మరి నేను ఇలా మల్లన్నకు వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు, మల్లన్నకు అనుకూలంగా కూడా మాట్లాడట్లేదు. చర్చ పబ్లిక్లో ఉన్నటువంటి చర్చ చెప్తున్నా. ఇప్పుడు ఈ బీసీ వాదం మరి ఈయన సరే ఎప్పుడు మొదలుపెట్టిన దాన్ని ముందు పెడితే మల్లన్న బీసీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా అంటే ఉన్నాడా లేదా మీకెరక నాకెరక. దాని తర్వాత కేసీఆర్ మీద కొట్లాడిండు, ఎట్లా కొట్లాడిండు అనేది మనకెరక. కొట్లాడేటప్పుడు ఎప్పుడన్నా బీసీలు అని చెప్పిండా? పోనీ ఆర్టీఆర్ అన్నాడు, 7200 అన్నాడు, వేరే పేర్లు చెప్పిండు. ఆ రైట్ టు రీకాల్ అన్నాడు, 7200 మూమెంట్ అన్నాడు, దాని తర్వాత ఇంకోటి అన్నాడు. సో రకరకాల మూమెంట్స్ గురించి చెప్పిండు. కానీ ఏనాడు బీసీ వాదం చెప్పలే, ఎమ్మెల్సీ గెలిచేదాకా చెప్పలేడు. ఇక్కడ అసలు చర్చ ఇదన్నట్టు. తను ఒక సీట్ ఎక్కేదాకా ఇక ఇట్లా మరి సీట్ ఎక్కేదాకా గాడిదనైనా వాడుకుంటా అన్నాడు, గుర్రంనైనా వాడుకుంటా అన్నాడు, ఏదైనా వాడుకుంటా అన్నాడు అంటే అది వాస్తవమే. కానీ నీ ఒక్కనికి పదవి వస్తే అందరికి పదవి వచ్చినట్టు కాదు, నీ ఒక్కనివి బాగుపడితే బీసీలంతా బాగుపడ్డట్టు కాదు అనేది ఇక్కడ చర్చ. అయితే ఎమ్మెల్సీ అయ్యిండు కదా. సో ఎమ్మెల్సీ కాకముందే ఒకవేళ ఇదే ముచ్చట బీసీ వాదం అని చెప్పుంటే అయిపోతుండే కదా. అప్పుడే ఎలక్షన్లోనే చెప్పుంటే రెడ్లా లేకపోతే రావులా లేకపోతే బ్రాహ్మణులా లేకపోతే రకరకాల వర్గాలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా నీకు ఓటేయకపోదురు, నాకు ఇలా ఓట్లు అవసరమే లేదు, నా బీసీల ఓట్లే చాలని చెప్పి ఎన్నికలకు ముందే చెప్పుంటే అయిపోతుండే. సో అది చర్చ ఉన్నది ఒకటి. ఇప్పటికి కూడా అవసరమైతే ఒక్కసారి రాజీనామా చేసి ట్రై చేస్తే ఇప్పుడు బీసీ వాదం ఉన్నది కదా నీకు. ఎట్లయినా ఈ వాదం మీద ఒకసారి ఎన్నికలకు పోతే క్లియర్ అయిపోతుంది కదా, బీసీలు నిన్ను గెలిపిస్తారా గెలిపియరా అనేది ఇక్కడ ఒక ముచ్చట. అయితే ఇక్కడ చాలామంది రాజీనామా చేస్తే అంటే ఆయన అనే మాట ఏంటంటే నన్ను రాజీనామా చేయమంటారు ఓకే, మా బీసీల ఓట్లతో గెలిచినటువంటి రెడ్లంతా రాజీనామా చేస్తే నేను చేస్తాను ఆయన పెట్టుకుంటాడు ఇప్పుడు. కానీ ఆ రెడ్లే మనలే కదా. ఆ రెడ్లు మాకు బీసీల ఓట్లు అవసరం లేదు, మాకు ఎస్సీల ఓట్లు అవసరం లేదు, మాకు వేరే వర్గాల నిమ్న వర్గాల ఓట్లు అవసరం లేదని వాళ్ళు అనలే కదా. అణగారిన వర్గాల ఓట్లు అవసరం లేదు అని వాళ్ళు అనలేదు కదా. నువ్వు మాత్రం నాకు అప్పర్ క్యాస్ట్ ఓట్లు అవసరం లేదు అని అన్నావు. సో అందుకోసమే ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిచేదాకా మాట్లాడని మాట ఇలా మాట్లాడితే భవిష్యత్తులో ఒక్కసారి పదవి అంటే రాజీనామా చేసి మళ్ళీ ఒక్కసారి అదే వాదం మీద గెలిస్తే ఆ వాదం ఉన్నట్టే, నీ వాదాన్ని అందరూ యాక్సెప్ట్ చేసినట్టే. ఇక్కడ అసలు ముచ్చట దీనికోసానికి వస్తుంది. పదవి వచ్చేదాకా చెప్పినటువంటి మాట మరి ఈ పదవి రావడానికి నువ్వు ఏ పార్టీలు ఉన్నావు? మళ్ళీ గాడిది అంటాడు, గాడిది కాబట్టి ఎక్కిరా అంటాడు. కానీ రెడ్ల పార్టీ అని చెప్తావు. పైగా అందులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతారు అనేది తెలుసు నీకు. అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎవరో తెలుసు, రేవంత్ రెడ్డి. అంతకంటే ముందు ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇదంతా ఎరకనే నీకు. దాని తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కూడా ఒక రెడ్డి అవుతారని తెలుసు నీకు. పార్టీ ఏం చెప్పలేదు మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తామని, కనీసం బీజేపీ లెక్క కూడా చెప్పలే. కాంగ్రెస్ డైరెక్ట్గా కాంగ్రెస్ రెడ్లకే ఇస్తుందనే క్లారిటీ అప్పుడే ఉన్నది. అయినప్పటికీ నీవు నీ అవసరం కోసం ఉన్నావు కదా ఇలా అనేది ఒక మాట. దాని తర్వాత నల్గొండలా నువ్వు నిలబడ్డ స్థానం ఏదైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా రెడ్ల హవా. నల్గొండలే పూర్తిగా, ఇక మిగతా ఖమ్మం వరంగల్లో కొంత అటు ఇటు ఉండొచ్చు, కానీ నల్గొండ అయితే పూర్తిగా రెడ్ల హవా. నీకు ఓటు కావాలి అన్ననాడు నీ పక్కకు ఎవరిని కూర్చోబెట్టుకున్నావో చెప్పాలి. ఇక ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి, ఇటు జానారెడ్డి అలా కొడుకులు అందరితో తిరిగి నీ ఎన్నిక కోసం అయితే వాడుకున్నావు కదా. మరి నీ ఎన్నిక అయిపోయాక ఇలా వదిలేసినావు కదా, ఇలా వాళ్ళని కాదని చెప్పి ఒకసారి ఎన్నికలలో గెలిచి చూపెట్టు కదా అనేది ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటారు. ఇంతకంటే ఇంకేం చెప్పలేను నేను.
వాళ్ళతోని కలిసి వాళ్ళతోని తిరిగి ఆ ఓట్లన్నీ వేయించుకున్న తర్వాత ఇయ్యాల ఓడమల్లన్న బోడమల్లన్న లెక్క చెప్తున్నావని ఒక్కసారి నువ్వు వాళ్ళని కాదని పక్కకు పెట్టి ట్రై చేయు. ఇక నీదేందో తెలిసిపోతుంది, బీసీవాదం తెలిసిపోతుంది, లేకపోతే నీది తెలిసిపోతుంది, నీ ఓన్ క్రెడిబిలిటీ తెలిసిపోతుంది. అయితే ఇక్కడ తన క్రెడిబిలిటీ ఎట్లా కోల్పోతా ఉన్నాడంటే యూట్యూబ్లో ఆయన ఎంతైతే వెలిగిండో, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, ఏది బలమవుతుందో మనిషికి అదే బలహీనత కూడా అవుతుంది. ఏదైతే బలం అనుకుంటామో అదే బలహీనత. బాగా మాట్లాడతాడు, సూపర్గా మాట్లాడతాడు అని చెప్పి అన్నప్పుడు అది బలమైతే ఎన్నడో ఒకనాడు తప్పు మాట్లాడి అందులోనే ఇరుక్కుంటారు. అందుకే అది బలహీనత కూడా అవుతుంది. మనం దేన్నైతే బాగా నమ్ముతామో అదే మనని ఓసారి కొంప ముంచినా ముంచుతుంది. ఇప్పుడు ఇదే జరిగింది. ఇలా మల్లన్నకి యూట్యూబ్లో ఏ స్థాయిలో ఎదిగిండో, ఏ స్థాయిలో ఆయనకు విలువ వచ్చిందో, ఇలా అదే యూట్యూబ్లో ఆయన తిట్టడంలో ఎక్కువైపోయారు. అదే యూట్యూబ్ చేయంగా ఆయన గ్రాఫ్ పడిపోతూ ఉంది. అది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సరే, ఒక వాదం ఎత్తుకుంటే నేను మొన్న కూడా చెప్పిన, అయితే పాతాళం కన్నా పోతో లేకపోతే ఆకాశం కన్నా ఎదుగుతాం, ఏదో ఒకటి జరుగుతుంది. అంతే తప్ప ఊకోరుగా. అయితే మొత్తం కింది కన్నా పడిపోతాం, లేదా మొత్తం ఎవడు ఊహించని స్థాయి కన్నా ఎదుగుతాం, ఏదైనా జరగవచ్చు. సో బీసీలు అందరూ నమ్మితే, మరి బీసీలు వేరువేరుగా ఉన్నారు. ఇలా పార్టీల వారిగా వేరుగా ఉన్నారు, సంఘాల వారిగా వేరుగా ఉన్నారు. వాళ్ళంతా కలిస్తేనే ముందరికెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళందరినీ కలుపుతావా, నీతో అవుతుందా, మరి ఎట్లా అనేదే ఇక్కడ అందరూ కూడా అనుమాన పడతా ఉన్నారు. సో అందుకే మల్లన్న ప్లస్ రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది అని చెప్పి డైరెక్ట్గా పబ్లిక్లో ఉన్నది. అదే చర్చ నడుస్తుంది ఎక్కువ. ఇది అంతా ఉత్తగ్ కాదు, చాలా పకడ్బందీగా చేసారు. ఇదంతా ప్లాన్. ఈ స్కెచ్ అంతా కూడా ప్రజలను డైవర్ట్ చేయడానికి తప్ప ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు. పైగా రేపు పొద్దుగల బీసీలకు రాజ్యాధికారం వస్తుంది అనేది మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ వేరువేరుగా ఉన్నటువంటి బీసీలను ఒక్కచోటి కలిపేటోడు లేడు. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళతోనే కాని పరిస్థితి ఇలా మల్లన్నతో అవుతుందా అని చెప్పి చాలామంది అనుమానపడతా ఉన్నారు.